పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఏం తినే తత్తు లేదు, ఏం కొనే తత్తు లేదు. లచ్చులో లచ్చన్న ధరల మీద మన్ను వడ లచ్చులో లచ్చన్న. అమ్మపోతే అడివాయే కొనపోతే కొరివాయే, అమ్మపోతే అడివాయే కొనపోతే కొరివాయే. లచ్చులో లచ్చన్న ఎట్లెట్ల బతుకుడు లచ్చులో లచ్చన్న. లచ్చులు కదా 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 ఇక అన్ని తట్టబుట్ట యాళ్ళు అవుతానట. ఏందనేది చెప్తా గానీ ఇక బా సదిరే యాళ్ళు అవుతున్నారప్ప. ఏతోంది ఏతైతే కాతోంది కథ అన్నట్టు ఈ ముస్లింకి ఏమైనా మందితోటి పంచాయతీలు కొలుసుకున్నట్టే కావాలి. పని చేసుకునే గాంధను ఏడికి రమ్మంటున్నాడు, మరి ఏడికి కావచ్చునో. అయిపోయిందట ఇక పా 40,000కు ఉగాది వెళ్ళినాకనే ఇస్తా అని కాగితం పెడితే ఉగాది వెళ్ళి 4-5 రోజులు అవుతుంది, ఇంకో సోయి లేదా? అవి ఇద్దుపా, ఆ పైసలు నువ్వు కింద బారేసినా తీసుకుంటా, నువ్వు నాకు తొందరగా ఇద్దుపా నాడు. చెప్పిన కదా వడ్లు అమ్మినాకి ఇస్తాని. ఎవర్రా నీ వడ్ల వరకు అమ్ముతావు? నీ వడ్ల వరకు కొట్టా నువ్వు నాకు పైసలు ఇస్తాను అంటావురా? వడ్లు ఎప్పుడు అమ్ముతావు చెప్పు? నువ్వు నాకు కావాలి ఎందుకు చెప్పద్దు? నీ ఇంత సరుకు సామాన్ అంతా మరి మొత్తం బయట వారేతా. నా సంగతి ఏందో నీకు తెలియక నకరాలు చేస్తావు. నువ్వు నా అప్పు పైసలు నాకు ఇద్దుపన్నాడు, ఏమో నకరాలు చేస్తాను మీదరా? అరే గట్లంటావు ముస్లోడా? అన్న ఎవరికన్నా అమ్ముతాడు, ఎవరన్నా కొంటారు, నీకు అవసరమా? అన్న మాట ప్రకారం వడ్లు అమ్మినప్పుడు నీ అప్పు కడతా అని మాట ఇచ్చిండు కదా, వడ్లు అమ్మిన తెల్లారదా పో. అంటే హనుమంతుడి పెళ్లి ఎప్పుడు రానా అంటే రేపు అని గోడ మీద రాసినట్టారా? నీ వడ్లు అమ్ముడు పోయినప్పుడే నాకు పైసలు బీకిస్తావు అన్నట్టు. అంటే నీ వడ్లు ఎప్పుడు అమ్ముడు పోతాయి, నాకు ఎప్పుడు అప్పు కడతావురా? ఒరే గిడుదుర్రా. పంట పండించి చేతికి వచ్చినాక ఏం చేసుకుంటాడే అన్న? అమ్మినాక ముందుగాల నీ అప్పే కడతాడు, పోరాదు. అరే లేకిదానా, సర్కారే వడ్డను కొనలేము అని ఖరాఖండిగా చెప్పినాక వీడు వడ్లు ఎవరు కొంటాడు? వీడు ఎవరికి అమ్ముతాడే? నా అప్పు ఎప్పుడు కడతాడు వీడు? సర్కారు యాసంగి వడ్లు కొనమని నీకు చెప్పిందా ముస్లరా? ఎందుకు లేని పని గుబులు పుట్టిస్తున్నావు అయ్యా నువ్వు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రోడ్ల పోయి పుట్టినాలు గిట్లా అమ్ముకుంటున్నావా? లేకుంటే ఆఫీసు పోయి వార్తలు చదివే కొలువు చేస్తాను లేకిదానా? జరంతా పలక పన్ను పక్కకు గాలబెట్టి అప్పుడప్పుడు టీవీలలో వచ్చే వార్తలన్నా చూడు రాదే, 4 ముచ్చట్లే నుంచే తెలుస్తాయి నీకు. ఎయిటర్ పిల్లగా నిన్నటి మీటింగ్ లో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏం మాట్లాడిండో ఈ మాసిన ముఖం దానికి ఒకసారి చూయించు తెలుస్తుంది. కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము, మీరు ఆపండి అన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మనం కొన్నాం. మరి కొన్న వడ్లు ఏం చేయాలి మీరు ఆలోచన చేయండి. ఇన్నవానే బొమ్మ కేంద్రం వడ్లు కొనని చెప్పిందట. ఇప్పటికే మన సర్కారు వానకాలంలో కొన్న వడ్లు మస్తుగున్నాయట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వడ్లను కొని మేము ఏం చేసుకోవాలి, మేము ఏం చేస్తలేదు, మరి ఏం చేయాలో మీరే చెప్పురు అని రైతుల్ని అడుగుతాను ముఖ్యమంత్రి సారు. అంటే దీన్ని బట్టి ఏంది, యాసంగిలో వండే వడ్లను మేము కొనలేము, మీరే ఏం చేసుకుంటారో చేసుకోరి, ఇక మీ ఇష్టం అని చేతులు దులిపేసిండు అన్నట్టు. అవును, అది కూడా కరెక్టే కాదే తాత. సర్కారు వడ్లు కొనకపోతే మరి ఇప్పుడు యాసంగి వరి వేసిన రైతుల పరిస్థితి ఏందన్నట్టే. తూర్పు తిరిగి దండం పెట్టాలి అని. అరే లస్కులుగా ఉగాది నాడు నీ ఇంటికి వచ్చి అప్పు పైసలు అడిగితే ఏమని అన్నావురా? రైతు భరోసా పైసలు పడంగానే నీ మిట్టి పైసలు దిక్కిత మొక్కన వారి తప్పు. నువ్వు ఇంకోసారి నా ఇంటి మొక్కనే రావద్దని వార్నింగ్ ఇచ్చినావా లేదా? సరే అట్లా కూడా ఊకున్నా. ఇప్పుడు ఏమంటాడు, రైతు భరోసా పైసలు ఎకరంలో పున్నోళ్ళకే అని చెప్పి ఎకరం కంటే ఎక్కువ ఉన్న నీకు 20 రోజుల తర్వాత అనగానే అవి పడకపోయేటాలకు ఇప్పుడు అన్ని మూసుకొని నక్కులు దగ్గర పడ్డాయి. అది పోని ఉగాది నాడు వచ్చి నిన్ను పైసలు అడిగితే ఏమన్నావురా? వడ్లు అమ్మంగానే ఇత్త తాత అని అన్నావు. ఇప్పుడు సర్కారు వడ్లు కొనను అని అంటారు. ఇప్పుడు ఏం చేస్తావు? నా అప్పు రూపాయలు ఎట్లా కడతావో నువ్వే చెప్పిగా. ఏం చేస్తావు? పండిన వడ్ల అప్పు కింద నువ్వే పట్టుకోపో, మరి ఏం చేస్తావు? సర్కారులే దేకనా వడ్డని నేను ఏం చేసుకోవాలరా? నెత్తిగా పెట్టుకొని ఊళ్ళో తిరిగానా, లేకుంటే నా గోసె పోసుకొని తిరిగానా, లేకుంటే నా బోంద మీద పోసుకోనరా? అరే అది కాదురా లచ్చులు, నేను నీ ఇంటికి వచ్చి అప్పు అడిగినందుకు అధికార పార్టీ మనిషివి కదా అనుకొని మొత్తం నన్ను లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీ నోటికి ఎంత అంత మాట్లాడినావు. ఇప్పుడు చెప్పురా, అప్పట్లో
కారు పార్టీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు వడ్లు కొనే పరిస్థితి లేదు, వరి అయ్యకుర్రి అని కేసీఆర్ సార్ మాట్లాడినందుకు ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు రేవంతాల్ సారు ఏమని మాట్లాడిండ్రా? ప్రధానమంత్రి వడ్లు కొనను అని అంటే నువ్వు అడగవా కేసీఆర్? అధికారంలో ఉండి నువ్వు అడగకుంటూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా, నీకు మానవత్వం ఉన్నదా అని మాట్లాడింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మన రేవంతాల్ సారు. మరి ఇదే రేవంతాల్ రెడ్డి సారు ఇప్పుడు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రం వడ్లు కొనను అనగానే ఎందుకు నిలదీసి అడుగుతలేరా? వాళ్ళు కొనలేము అనగానే మన దగ్గరకు వచ్చి మేము కూడా కొనలేము అని చెప్తాడు. ఇది ఏం పద్ధతి అన్నట్టు నువ్వే చెప్పు. అంటే మందికేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్టారా ఈయన పద్ధతి? అవును, ఇదైతే 100% కరెక్టే తాత. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంతాలు సారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మాట మీద గట్టిగానే మాట్లాడిండు. ఇప్పుడు ఈయన వంతు వచ్చేటాలకు ఈసారి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఏం పద్ధతి అన్నట్టే మరి. అందుకేరా లచ్చులు వాపును చూసి బల్బ్ అనుకోవద్రా, ఎట్లాగూ అధికార పార్టీ మనిషినే కదా అని చెప్పి నీ ముఖ్యమంత్రి సార్ ఎట్లా మాట్లాడితే నన్ను కూడా అట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతీవి. అప్పటికేదందుకు నీ ఇంటికి వచ్చినందుకు చెప్పుతోడు వచ్చినట్టు మాట్లాడుతీవి. ఇప్పుడు నా అప్పు కట్టలేకపోతున్నందుకు నిన్ను దేనితో కొట్టాలో నువ్వు చెప్పురా ఇప్పుడు నాకు. ఏ ఊకో రాదే తాత, అన్న ఏదో ఆవేశంలో మాట్లాడినట్టున్నాడు. గాయంత దానికే నువ్వేమో అన్నను పట్టుకొని ఇలా మాట్లాడబడుతుంది ముసలోడా. అప్పు తీసుకున్న వానికే గంట ఆవేశం పొడుచుకట్టే అప్పిచ్చిన నాకెంత సుర్ణగాలే చెప్పు. అరే లచ్చులు, ఇప్పటికే నువ్వు ఈ వరి మీద పెట్టిన పెట్టుబడి అప్పులు అన్ని గంగల కలిసినట్టే. ఇంకా నువ్వు వడ్డొచ్చేదాకా ఇంకా పెట్టుబడి పెడతానంటే నువ్వు సత్యనాశ అయిపోతావు. ఆఖరికి నీ పిల్ల మీద గంట పుచ్చలే మిగులుతాయి. ఇక ఏం పెట్టకు అవన్నీ ఇడిచిపెట్టు. కానీ ఇప్పుడైతే నువ్వు నా అప్పు పైసలు నాకు ఇద్దు పప్పన్నాడు. 4 వద్దులు ఆగుతాత. అరే 4 వద్దులు ఆగితే ఏ నుంచి తీసుకొచ్చి నా అప్పు కడతావురా? ఎక్కడ చెల్లుతావు చెప్పు? ఏమన్నా మార్గం ఉన్నా చెప్పు? రైతుకు పంట వండుతనే పైసలు వస్తాయా? ఆ పంట అమ్ముకుంటేనే అప్పులు కట్టుకునే పరిస్థితి. అసలు ఆ పంట సర్కారు కొనప్పుడు నువ్వు ఆ వడ్డని ఎవరికి అమ్ముతావు? సరే బయట ఎవరికైనా అమ్ముకుందామా అని అంటే సర్కారే కొనని వడ్డను మేమేం కొంటాం, ఎంతకు అమ్ముతావో చెప్పు అని నిన్నే అడుగుతాడు వాడు. అడ్డికి పావు సరుకు అమ్ముకున్నా కూడా అన్ని ఖర్చులు పోగా పుట్టాలకు కూడా పైసా మిగిలది. ఏ నుంచి తీసుకొచ్చినా అప్పు కడతావురా? మరి ఇప్పుడు అన్నని ఏం చేయమంటున్నావే తాత? అగో సర్కార్ అన్నట్టే ఏం చేయమంటావో చెప్పు అని అంటే నేనేం చేస్తానే? అరే లచ్చులు, నీ కథ అంతా ఎట్లా ఉన్నది, ఇది అంత అద్దు. కానీ ఇప్పుడు రేపు పొద్దుగాల 10 మందిని తీసుకొని వస్తా. నా అప్పు కింద ఇగో 20 గుంటల పొలాన్ని రాసి, ఇక వీళ్ళు వెళ్ళొద్దు, ఈ పంచాయత్ నీతో నాకు ఈ రాజకారం అసలే వద్దు. ఉన్న భూమి రాసిచ్చి నేనేం చేయను రికా ఉండి పొల్ల పెళ్లికున్నది. సర్కారే మీ రైతుల బతుకుల గురించి ఆలోచించినప్పుడు అప్పులు ఇచ్చిన నేనేం చేయాలి మరి? అది అమ్మి అడక తిను, అప్పుడు తెలుస్తుంది. చూసిరు కదా పబ్లిక్, తెలంగాణలో వరి ఎక్కువ పండిస్తున్నారు కాబట్టి పండిన మొత్తం వడ్లను కొనుడు ఈ సెంటర్ సర్కారు రాష్ట్ర సర్కారు తోటి అయితేలేనట్టున్నది. అందుకే వరి వేస్తే వడ్లు కొనలేం, వేరే పంటలు పండించుకోండి, కూరగాయలు తోట పంటలు వండినరని సర్కారు పెద్దలు రైతులకు చెప్తున్నారు. మరి రైతులేమో వేరే పంటలు వండియడానికి అలవాటు కాలేదు. ఇగో కొన్ని భూములలోనేమో వరి తప్ప వేరే పంటలు వండయాయే. ఇట్లనే ఉంటే రాబోయే రోజులలో ఏం పంటలు వండియాలనేది సుతం రైతులకు పెద్ద తిప్పలే అయ్యేటట్టున్నది పోండ్రి.